హాయ్ ఫ్రెండ్స్, మీ సంబంధంలో ఎప్పుడైనా మీ భాగస్వామి మీ మీద ఆసక్తి తగ్గినట్టు అనిపించిందా? ఇది చాలామంది ఎదుర్కొనే ఒక సామాన్యమైన కానీ కీలకమైన సమస్య. ఈరోజు మీ భాగస్వామి మీ మీద ఆసక్తి తగ్గినట్లు అనిపిస్తే మీరు ఎలా స్పందించారో, ఎలా పరిష్కరించాలో 5 చిట్కాలు ఇస్తాను. మనసులో బాధ లేకుండా సమస్యలను ఎలా ఎదుర్కోవాలో తెలుసుకుందాం. ఒకటి, పరిస్థితిని గమనించి అర్థం చేసుకోండి. మీ భాగస్వామి ఎందుకు మీ మీద ఆసక్తి చూపించడం తగ్గిందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఆయన పని ఒత్తిడి, ఆరోగ్య సమస్యలు లేదా వ్యక్తిగత సమస్యలు ఏమిటో గమనించి సహానుభూతితో చూడాలి. ఎగ్జాంపుల్, ఇటీవల నువ్వు చాలా బిజీగా ఉన్నట్టు కనిపిస్తుంది, నీకు ఏదైనా ఇబ్బంది ఉందా అని ప్రశ్నించడం ద్వారా మీరు మీ భాగస్వామిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించవచ్చు. 2, సానుకూల సంభాషణలు మొదలుపెట్టండి. సంబంధంలో సంభాషణ చాలా ముఖ్యం. మీ భర్త లేదా భార్యతో బహిరంగంగా మరియు హృదయపూర్వకంగా మాట్లాడడం ద్వారా వారి ఆలోచనలను, భావాలను తెలుసుకోవచ్చు. దూరంగా ఉండే భావనలకు మీ సంభాషణ పరిష్కారం కావచ్చు. ఎగ్జాంపుల్, మన మధ్య విభిన్నతలు వస్తున్నాయి అనిపిస్తుంది, మనం కలిసి ఏదైనా మార్పు చేసుకుందామని మీరు సానుకూలంగా ప్రారంభించవచ్చు. 3, మీ సంబంధానికి కొత్తదనం తెచ్చుకోండి. ప్రతి సంబంధంలోనూ ఒకే రకమైన రోజువారీ జీవితపు బోర్ కలగవచ్చు. దానిని కాస్త విరామంగా తీసుకొని కొత్తదనం తీసుకురావడం ముఖ్యం. కలిసి ఒక ట్రిప్ ప్లాన్ చేయడం, కొత్త హాబీలను ప్రయత్నించడం వంటి చర్యలు మీకిద్దరికీ మరింత దగ్గరపరిచే అవకాశాలను ఇస్తాయి. ఎగ్జాంపుల్, ఈ వీకెండ్ మనం కలిసి ఎక్కడికైనా వెళ్ళాలని అనిపిస్తుంది, కాస్త రిలాక్స్ అవుదామని మీరు మొదలుపెట్టవచ్చు. 4, చిన్న విషయాలను నిర్లక్ష్యం చేయవద్దు. మీ భాగస్వామి చుట్టూ ఉండే చిన్న విషయాలను గమనించడం, అందుకు స్పందించడం అనేది చాలా ముఖ్యమైనది. చిన్న చిన్న సంతోషాలు, ప్రశంసలు లేదా ప్రోత్సాహము అందించడం మీ భాగస్వామిని మీకు మరింత దగ్గర చేస్తుంది. ఎగ్జాంపుల్, నువ్వు ఈరోజు చాలా బాగా తయారయ్యావు, నిన్ను చూసి చాలా సంతోషంగా ఉంది అని చెప్పడం ద్వారా మీ ప్రేమను వ్యక్తం చేయండి. సహనం మరియు విశ్వాసం ప్రదర్శించండి. సంబంధంలో అన్ని మార్పులకు సమయమే పరిష్కారం. మీరు సహనం కలిగి ఉండి మీ భాగస్వామికి కాస్త సమయం ఇవ్వడం, విశ్వాసం చూపించడం ద్వారా పరిస్థితి మెరుగుపడుతుంది. ఎగ్జాంపుల్, నేను నిన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను, నీకు సమయం అవసరమైతే తీసుకో, కానీ మనం కలిసి ఈ విషయం గురించి మాట్లాడుకుందాం అని చెప్పడం ద్వారా మీరు సహనం చూపవచ్చు. మీ భాగస్వామి మీ మీద ఆసక్తి తగ్గినట్టుగా అనిపిస్తే మీరు మొదటగా స్పందించకుండానే ప్రేమతో, సహనంతో మరియు అర్థం చేసుకొని వ్యవహరించడం ముఖ్యం. ఇవి మీ సంబంధాన్ని మరింత బలంగా మరియు సానుకూలంగా మార్చుతాయి. మీరు ఈ 5 చిట్కాలను అనుసరిస్తే మీ సంబంధంలో వచ్చిన విభేదాలను సాఫీగా ఎదుర్కోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మరిన్ని రిలేషన్షిప్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.